ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 72వ నామం చూసుకున్నట్లయితే నిస్సంశయ అనేటువంటి నామం నుంచి మొదలు పెడుతున్నాం. వసిన్యాది వాగ్దేవతలు ఆ నిండు సభలో ఈ 1000 నామాలని, అమ్మవారికి సంబంధించిన ఈ లలితా సహస్ర రహస్య నామాలని చెప్పడం జరిగింది. ఎందుకు దీన్ని రహస్యం అంటారు అంటే, మన జీవితంలో లలితా సహస్రనామాల్లో అమ్మవారు ఎలా ఉందో అలా మన జీవితంలో కనుక మనం నడుచుకోగలిగితే మన జీవితం యొక్క గొప్పతనం, అంటే మనం ఎంత గొప్పగా జీవిస్తామో మనకు అర్థమవుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే నిస్సంశయ అంటే అమ్మవారికి సంశయం లేదట. అమ్మవారికి సంశయం లేదు అనే దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఎందుకు సంశయిస్తుందండి? మనకి ఏదైనా ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అనేటువంటి ఒక డౌట్ ఉన్నప్పుడు సంశయిస్తాం. ఈ పని చేయాలా వద్దా, నేను ఈ పని చేయనా వద్దా, ఈ కోర్సు తీసుకోవాలా వద్దా, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, లేకపోతే సిఈసీ తీసుకోవాలా, లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ రిలేటెడ్ తీసుకోవాలా, ఇది బాగుందనేది మనకు అర్థం కాదు సామాన్య మానవులకి. అలాగే అనేకమైన విషయాల్లో ఒక పెళ్లి సంబంధం వచ్చింది, ఇది చేసుకున్నా వద్దా, ఒక వ్యాపారం చేయాలా వద్దా. ఎందుకు సంశయం అంటే మనం సృష్టికర్తలం కాదు. జ్యోతిశాస్త్రం ద్వారా ఆ సంశయాన్ని కొంత తీర్చుకోవచ్చు. ఎందులోకి వెళ్తే బాగుంటుందని నేను చెప్పేది ఏంటంటే, ప్రతి అడుగడుగున సంశయిస్తూ ఉంటాడు మనిషి. కానీ అమ్మవారికి నిస్సంశయ, సంశయం లేని శ్రీదేవి. ఎందుకు? ఆవిడికి సర్వజ్ఞ అనే పేరుంది. అంటే అన్నీ తెలుసు ఆవిడికి. తెలిసిన వాళ్ళకి సంశయం ఉండదు. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సంశయాత్మకంగా ఉండకూడదు. అమ్మవారిని పట్టుకున్నప్పుడు అమ్మవారే తీసుకెళ్తుందని మన ధర్మంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. ఒకటి. రెండవది, అన్ని విషయాలు ఎప్పుడైతే మనం బాగా తెలుసుకుంటూ ఉంటామో మనకు కూడా సంశయం ఉండదు. ఎందుకు మనం అమ్మవారు ఎందుకు సంశయించట్లేదు? ఆవిడకి అన్నీ తెలుసు కాబట్టి. చిన్నపిల్లవాడు ఉన్నాడు ఉదాహరణకి, 2 5లు అంటే 10, 11, 9 అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడే ఎక్కాలు నేర్చుకునేవాడు. కానీ పెద్దవాళ్ళని అడిగితే 2 5లు 10 అంటాడు. ఎన్నిసార్లు అడిగినా 10 ఏంటి, కాన్ఫిడెంట్గా నీకు తెలీదా అంటారు. ఇంకా చెప్పాలంటే అలా ఏంటంటే, సంశయం పోవాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా సంశయగ్ని, సంశయాలను తొలగించేదట సంశయగ్ని అంటే సంశయములను తొలగిస్తుంది. ఓం నిస్సంశయ సంశయజ్ఞయై నమః అంటే అమ్మా నీకు సంశయం అనేటువంటిది లేదు, సంశయాలను తొలగిస్తుంది తల్లి, తొలగించే తల్లి నీకు నమస్కారము అని. మనకి ఉండేటువంటి సంశయాలు తొలగిస్తుంది. ఓం సంశయజ్ఞాయై నమః. చాలామందికి సంశయం వస్తుంది, ఏం చేయాలి, అప్పుడు ఈ మంత్రాన్ని వాడాలి. నిర్భవ అంటే భవము అంటే పుట్టడం. అదేవిధంగా పుట్టుక లేదట అమ్మవారు. పుట్టుక లేదు, సంసారము లేదు అమ్మవారికి. ఎందుకు పుట్టుక లేదండి? మరణం లేదు కాబట్టి పుట్టుక లేదు. అన్నీ మనలాగే, అన్ని జీవుల్లాగే పుట్టుక మరణం అన్నిటికీ ఉండవు, గుర్తుపెట్టుకోండి. అమ్మవారి దాకా ఎందుకు మనం చూస్తుంటాం. చిరంజీవులు అంటారు, 7 చిరంజీవులు. వాళ్ళు ఎప్పటికీ చాలా కాలం జీవించేవారు, చిరంజీవి అంటే కదా. అలాగే శాశ్వతంగా ఉండేటువంటిది ఎవరు అంటే అమ్మవారు మాత్రమే. మిగతా ఇంద్రుడు కానివ్వండి, అష్టదిక్పాలకులు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా మనకంటే ఇంకా ఎక్కువ లైఫ్ ఉంటారు. బ్రహ్మతో సైతం, బ్రహ్మకు కూడా ఒక టైంకి అయిపోతుందట ఆయనకి. కానీ శాశ్వతంగా ఉండేది ఎవరు అంటే అమ్మవారు. అమ్మవారు అంటే ఇన్ సెన్స్ ఒక శక్తి, పరమేశ్వరుడు అనుకోండి, ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి అమ్మవారు అనుకోండి, విష్ణు అనుకోండి. ఇదంతా కూడా ఆ సృష్టికి ఎవరైతే మూలమో వాళ్ళకి పుట్టుక, సాంసారికమైనటువంటి విషయాలు, మరణించాలి లాంటివి ఉండవు. అందుకే ఏంటి నిర్భవ అంటే పుట్టుక లేనటువంటిది అమ్మవారు. ఎందుకు అంటే మరణం లేదు కాబట్టి ఆవిడకి పుట్టుక లేదు. పుట్టుకున్న వాళ్ళకి మరణం ఉంటుంది, మరణం ఉన్నవాడికి పుట్టుకుంటుంది. మళ్ళీ మరణాల చక్రంలో మనం తిరుగుతుంటాము.
వాళ్ళు ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటారు, వాళ్ళకు ఉండవు ఇవన్నీ కూడా. అదేవిధంగా నిర్భవ అంటే పుట్టుక లేనటువంటిది. భవనాశిని మళ్ళీ అంటే ఆశ్రిత భక్తులకి సంసార బంధాన్ని నశింపజేయునటువంటిది అమ్మవారు. అంటే అమ్మవారిని కనుక ఆశ్రయిస్తే మనకి మరలా పుట్టేటువంటి ఇంక ఇవ్వదనమాట. అంతే కదండి. ఇప్పుడు పుడుతున్నాము, ఎందుకు పుడుతున్నాము? పాపము పుణ్యము ఉన్నందుకు పుడుతున్నాము. అంటే పాపాన్ని అనుభవించడానికి, పుణ్యాన్ని అనుభవించడానికి. అసలు పాపము పుణ్యము ఏదైతే ఉందో లేకుండా చేస్తుంది అమ్మవారు. పుణ్యం లేకుండా చేయదు కదా, పాపం లేకుండా చేస్తుంది. పాపం ఎప్పుడైతే లేకుండా చేసిందో మరల ఇంకా పుట్టుక అనేటువంటిది ఉండదు. పాపం అనుభవించడానికే పుడుతున్నాం కాబట్టి. అదేవిధంగా నిర్వికల్ప, వికల్పము లేనిదట అమ్మవారు. వికల్పం అనేటువంటిది లేదు అమ్మవారికి. నిర్వికల్ప, నిరాబాధ అంటే వెదలు లేనటువంటిది, బాధ లేనటువంటిది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామండి? అమ్మవారికి అది లేదు ఇది లేదు అంటే దీని అర్థం ఏమిటంటే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి ధనం అవసరం ఉంది. ఒక ఉదాహరణకు 10,000 అవసరం ఉంది అనుకుందాం. ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు. కోటీశ్వరుడు అడిగితే ఇస్తాడు. చాలా ఉదార స్వభావం, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అడిగితే 10,000 ఈజీగా ఇస్తాడు. వెళ్ళి అతన్ని అడుగుతామా, లేకపోతే మనకంటే ఇంకా ఘోరంగా ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతామా? వెళ్ళి రూపాయి కూడా లేని వ్యక్తిని అడుగుతాం. ఎవరిని అడుగుతాం? కోటీశ్వరుని వెళ్ళి అడుగుతాం. నా దగ్గర డబ్బులు లేవండి, ఇవ్వండి అంటే సరే తీసుకోదాన్ని ఉందని ఇస్తాడు. ఎందుకు? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి. బాధ లేనటువంటిది అమ్మవారు. నిరాబాధ అంటే ఏమిటి? బాధ లేనివాడే మన బాధను తీర్చగలుగుతారు. డబ్బులు లేనివాడు, డబ్బులు ఉన్నవాడు ఎలా అయితే డబ్బులు లేనివాడిని ఆ డబ్బులు ఇచ్చి తీర్చగలుగుతాడు, ఏ బాధ లేనటువంటి అమ్మవారిని పట్టుకుంటేనే మనకు బాధలు ఉండవు. ఆల్రెడీ బాధలు పడుతున్నవాడిని పట్టుకుంటే మనకి ఇంకో 2 బాధలు ఎక్కువ అవుతాయి, వాడి బాధ కూడా వినాల్సి రావడం వల్ల. అంటే అర్థం ఏమిటి? బాధ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏదో బయట కష్టాల్లో ఉన్న వాళ్ళని మీరు టచ్ చేయొద్దని కాదు నేను చెప్పేది. ఉదాహరణకి చెప్పాను మీకు అట్లా. అంటే మీకు ఏదైనా ఒక బాధ వచ్చింది, అయ్యో బాధ వచ్చింది తలుచుకోవడం కంటే కూడా ఈ బాధకి నా పాపం కదా మూలము, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటాను కదా పూర్వజన్మల్లో. మన సనాతన ధర్మం అంతా కూడా పూర్వజన్మ మీద, కర్మ మీద, ధర్మం మీద నడుస్తూ ఉంటుంది. ఆ రకంగా నీ బాధకి మూలం ఎవరో తెలుసుకొని నువ్వే అని చెప్పి నువ్వు గుర్తించి, నువ్వు చేసిన కర్మే అని చెప్పి నువ్వు గుర్తించి, చాలామంది ఏం చేస్తారు, ఈ బాధకి నేను కాదు కారణం వాడంటారు. ఎవరో నన్ను ముంచేశారండి బిజినెస్ అని, అదని ఇదని అంటారు. బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలనేటువంటిది నీకు ఆలోచన ఉండబట్టే కదా. సరే, బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచన తప్ప అంటే కాదు. అది ఎక్కడ పాపముగా తప్పు కాదు. కానీ నువ్వు సరిగ్గా క్యాలిక్యులేషన్ చేయకపోయి ఉండొచ్చు, నీకు సరిగ్గా అవతల బిజినెస్ అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా అజ్ఞానాలు. నువ్వు పరిపూర్ణమైన జ్ఞానంతో బిజినెస్లోకి ఎంటర్ అవ్వలేదు, అందుకని నీకు అది ఆ అజ్ఞానం పాపంలాగా మీకు ఇబ్బంది పెట్టింది. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కరి మీద నేను ఈ పని చేయకపోవడానికి కారణం మా అమ్మ, లేకపోతే నా చెల్లి చేసింది, నా ఫ్రెండ్ చేశాడు, మా హస్బెండ్ లేకపోతే మా వైఫ్ చేసిందని అనుకొని ఇంకెవరి మీదో, ఫ్రెండ్ మీదో, వైఫ్ మీదో, గవర్నమెంట్ మీదో, సొసైటీ మీదో వేసేస్తూ ఈ సొసైటీ ఇలా తయారైపోయింది అందుకే నేను ఇలా అయిపోయాను అనుకోవడం ఎంత మూర్ఖత్వం అంటే దానంత మూర్ఖత్వం మరొకటి లేదు. అదేవిధంగా నిర్భేద, భేదము లేనిదట, అంటే భేదము చూపించదు. ఎంత చక్కటి విషయాలు చెప్పారు చూడండి వశిన్యాది వాగ్దేవత. అంటే మనం భేదాలు చూపిస్తుంటాం, వీడు మనవాడు, పైవాడు, బయటవాడు, కాబట్టి వీళ్ళని మనం సరిగ్గా చూసుకోవాలి. ఈ భేదాలు మనకి తప్ప అమ్మవారికి లేవు. అమ్మవారిని ఆశ్రయించే వాళ్ళు కూడా ఈ భేదాలు చూపించకూడదు. భేదనాశిని, దాని తర్వాత నిర్భేద, భేదనాశిని. ఆ భేదమును నాశనం చేస్తున్నట్టు అమ్మవారు. ఈ భేదాలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఇక్కడ కూడా వాస్తవరంగా ఈశాన్య దోషాలు ఉంటేనే వస్తాయి. ఎందుకంటే ఆలోచన కదా, ఆలోచన స్థానం పాడైంది అనుకున్నాం, అనవసరమైనటువంటి భేదాలు పెట్టుకుంటూ ఉంటాం. అవి అదేవిధంగా నిర్నాశ. నిర్నాశ అంటే ఏమిటంటే నాశము లేనటువంటిది. ఇందాక మనం అనుకున్నాం నిర్భవ అని మాట్లాడుకున్నాం. నిర్భవ అంటే పుట్టుక లేనటువంటిది, నిర్నాశ నాశనము లేనటువంటిది. ఎలా నాశనం అవుతుంది చెప్పండి? నాశనం చేయాలంటే ఫస్ట్ తానే అంతా అయి ఉంది, మొత్తం తానే అయి ఉన్నప్పుడు తనను తాను ఎట్లా నాశనం చేసుకుంటుంది? తనకు కానటువంటిది, తను లేనటువంటిది లేదు ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఉన్నామండి మనం,
మన చేత్తో కత్తి పట్టుకొని ఇంకో చేయి నరుక్కుంటాం. అమ్మో ఇది నా చెయ్యి, ఎందుకు ఈ చెయ్యి మన చెయ్యే, మన చేయి నరుక్కోవడం చూడదు కదా. అలాగే ఈ విశ్వంలో ఉన్న ప్రతిది కూడా అమ్మవారే. అలా అయినప్పుడు ఇంకొకటి వచ్చి తనను నశింపజేయలేదు. ఎందుకు ఆ నశింపజేద్దామని వచ్చేది కూడా తన కంట్రోల్లో ఉంటుందన్నమాట. మన చెయ్యే మన కంట్రోల్లో ఎలా ఉంటుందో మన కంట్రోల్లో మన చెయ్యి ఉంది. ఈ చెయ్యిని కట్ చేయదు, ఎందుకు ఇది మన కంట్రోల్లో ఉంది కాబట్టి. అలాగే అమ్మవారిని నాశనం చేసేటువంటి శక్తి అసలు ఉండదు ఈ భూమి మీద. కాబట్టే నిర్నాశ. మృత్యుమదని తర్వాత నామం 181వ నామం మృత్యుమదని. మృత్యుమదని అంటే మృత్యువును ఉపాసకులకు మదించునది అనగా తొలగించున్నది అని అర్థం. అంటే ఏమండి మరి అమ్మవారి నామం చేసేవాళ్ళు, జపం చేసేవాళ్ళు ఇంకా మరణించకుండా ఉంటారంటే మృత్యుమదని అంది అంటే కాదు. మృత్యువు మీద అవగాహన కలిగిస్తుంది. అసలు మనం ఎందుకు పుట్టామో అవగాహన కలిగిస్తుంది అమ్మవారిని కనుక మనం నిత్యము కనుక ఆరాధన చేసుకుంటూ ఉన్నట్లయితే. మృత్యువును కూడా చాలా హ్యాపీగా ఆహ్వానం చేసుకునే లాంటి మైండ్ సెట్ ఇస్తుంది. అర్థమైందండి. అదేవిధంగా మృత్యువులు అంటే కేవలం మనిషి ఆఖరిలో చనిపోవడం వరకే కాదు, మృత్యుతుల్యమైనటువంటి కష్టాలను కూడా తొలగిస్తుందని అర్థం అమ్మవారి యొక్క నామం కనుక చేసుకున్నట్లయితే. ఇందులో ముఖ్యంగా మృత్యుమదని, ఓం మృత్యుమదనియై నమః. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.